హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ స్టోరీస్. నేను మీ పవన్ కుమార్ పెట్టు. ఈరోజు కూడా ఓ చక్కని చిన్న కథతో వచ్చేసాను. కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక కట్టెలు కొట్టుకునేవాడు ఉండేవాడు. అతను రోజు అడవికి వెళ్ళి అక్కడ ఉన్న కట్టెలు కొట్టుకొని వచ్చి అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉండేవాడు. అయితే అతను వెళ్ళే దారిలో ఒక చిన్న గుడిసె ఉండేది. అందులో ఒక బ్రాహ్మడు ఉండేవాడు. ఆ బ్రాహ్మడి ఇంటి ముందు చక్కని తులసి దళాల ఒక చక్కని వనం. ఆ వనంలో మధ్యలో ఒక ఏడుకొండల స్వామి మంచి విగ్రహం ఉండేది. ఈ కట్టెలు కొట్టుకునేవాడు వెళ్ళే సమయంలో ప్రతిరోజు అక్కడ చూసేవాడు. ఆ బ్రాహ్మడు చక్కగా ఆ తులసి దళాలతో మాల అల్లి ఆ ఏడుకొండల స్వామి విగ్రహానికి వేసి చక్కగా పూజ చేసేవాడు. ఆ దృశ్యం చూడడానికి చాలా బాగుండేది. ఇతనికి అనిపించేది, నేను కూడా అలా చేయాలి అని అనుకునేవాడు. ఆ కట్టెలు కొట్టుకునేవాడు. కానీ అతనికి సమయమే దొరికేది కాదు. ఉదయం పూట వెళ్తే తిరిగి సాయంత్రం పూట అడవిలోంచి బయటకు వచ్చేవాడు. పూజ చేసే అవకాశం అస్సలు దొరికేదే కాదు. ఒకరోజు యథావిధిగా అడవికి వెళ్ళాడు. కట్టెలు కొడుతూ ఉంటే ఆ పక్కనే ఓ చక్కని తులసి దళాల ఒక చక్కని కొమ్మ కనిపించింది. అరే, ఎంత బాగుంది తులసి దళాల మొక్క! ఈ తులసి దళాలని నేను ఆ బ్రాహ్మడికి ఇస్తాను, కనీసం అలాగైనా ఒక పని చేస్తాను అనుకున్నాడు వాడు. వెంటనే వెళ్ళి తెంపుదామనుకున్నాడు. కానీ చెమటతో ఉన్న శరీరంతో తెంపడం బాగుండదని పక్కనే ఉన్న కొలనులో చక్కగా స్నానం చేసి చక్కని పాటలు పాడుకుంటూ పరిశుద్ధమైనటువంటి మనసుతో ఆ తులసి దళాలన్నింటినీ చక్కగా తెంచాడు. ఈ కట్టెలన్నీ మోపు కట్టుకొని ఈ తులసి దళాల మూట కూడా పైనే పెట్టుకొని ఇక బ్రాహ్మడు ఉన్న ఇంటి వైపుగా వెళ్ళాడు. వెళ్ళగానే అక్కడికి పూజారి గారు అంటూ పిలిచాడు. పూజారి బయటకు వచ్చాడు. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయి, ఎవరు, ఏం కావాలి అన్నాడు. ఇదిగోండి మీకోసం తులసి దళాలు తెచ్చాను అన్నాడు నవ్వుతూ. బ్రాహ్మడు కాస్త ఆశ్చర్యపోయి ధన్యవాదాలు అంటూ ఒక్క క్షణం అంటూ కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకుంటే అతని ధ్యానంలో ఒక వ్యక్తి కనిపించాడు. వెంటనే ఆశ్చర్యపోయినటువంటి ఆ బ్రాహ్మడు, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళాడు. గుడిసెలోకి వెళ్ళి ధ్యానం చేస్తే రాహు అతనికి ప్రత్యక్షమయ్యాడు. విషయం ఏమిటంటే, ఈ కట్టెల మోపుతో పాటు ఒక నల్లని నాగు కూడా అతని కట్టెల మధ్యలోనే దాగి ఉంది. బ్రాహ్మడు మంత్రం చెప్పించగానే రాహు ప్రత్యక్షమయ్యాడు. అడిగాడు బ్రాహ్మడు, నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు అని. ఏమీ లేదు, ఈరోజు కర్మ ప్రకారం నేను అతనికి అపకారం చేయాలి, కానీ నేను చేయలేకపోతున్నాను, అందుకే అక్కడే ఆగిపోయాను అన్నాడు రాహు. ఎందుకు ఆగిపోయావు, ఏం జరిగింది? అతను ఎంతో మనస్ఫూర్తిగా తులసి దళాలు స్వామివారి కోసం తీసుకొచ్చాడు. ఆ తులసి దళాలు నన్ను అడ్డుకుంటున్నాయి. అతను కట్టెల మోపు దించి ఆ తులసి దళాలు మీకు ఇవ్వగానే నేను నా పని చేసేస్తాను అన్నాడు రాహు. వెంటనే బ్రాహ్మడు, వద్దు వద్దు, అంత పని చేయకు, అతన్ని వదిలేసేయి అన్నాడు. లేదు, ఇది కర్మఫలం, అతను అనుభవించాలి కదా, చేయక తప్పదు అన్నాడు రాహు. లేదు, అలా చేయకు, కావాలంటే నా పూజా ఫలాన్ని మొత్తం నీకు ఇచ్చేస్తాను అన్నాడు బ్రాహ్మడు. మీ ఇష్టం, అలా ఇస్తే మాత్రం నేను వెళ్ళిపోతాను అన్నాడు రాహు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ బ్రాహ్మడు ఇన్ని రోజులు తను చేసినటువంటి పూజా ఫలాన్ని మొత్తాన్ని రాహువుకు దారదత్తం చేసేసాడు. రాహు ఆశ్చర్యపోతూ, సరే, నా పని ముగిసింది, వెళ్ళిపోతాను అంటూ వెళ్ళిపోయాడు. బ్రాహ్మడు గుడిసెలోంచి బయటకు వచ్చి ఆ కట్టెల మోపు దించి అందులో ఉన్న తులసి దళాలను తీసుకుంటూ, రోజు ఇలాగే నాకు తులసి దళాలు తెచ్చిస్తావా అని అడిగాడు. మహాభాగ్యం, ఎందుకు తెచ్చివ్వనండి, నేను ఎలాగూ దేవుని కొలవలేకపోతున్నాను, కనీసం కొలిచేవారికైనా నా వంతు సహాయం నేను చేస్తాను అంటూ చేతులెత్తి మొక్కుతూ ఆ కట్టెల మోపు తీసుకొని అతను వెళ్ళిపోయాడు. చూశారు కదా, ఓ చిన్న సాయం ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని కాపాడింది. మనస్ఫూర్తిగా మనం చేసే పని ఎంత చిన్నదైనా సరే అది ఎంతో కొంత మనకు మేలు చేస్తుంది. అలాంటి పనులే మనం చేస్తూ ఉందాం, మరింతమందిని ప్రోత్సహిస్తూ ఉందాం. ఇదండి ఈరోజు చిన్న కథనం. నచ్చితే తప్పకుండా ఓ కామెంట్, వీలైతే ఖచ్చితంగా ఓ సబ్స్క్రైబ్ మరవద్దు. ధన్యవాదాలతో నేను మీ పవన్ కుమార్ పెట్టు.